అస్మద్గురుభ్యో నమః. ప్రతి జీవిలోనూ ఆత్మ ఉంటుందని అందరికీ తెలిసిన విషయమే. అసలు ఆత్మ ఎలా ఉంటుంది ఎవరికీ తెలియదు. ఎవడైతే ఆత్మను తప్ప మరొక దానిని తలువక దానివైపే అభిముఖుడై ఉండునో, ఆత్మనే అనుభవించుటయందు ఆసక్తుడై అన్నపానాదులతో కాక ఆత్మానుభవముతోనే ఆనందము పొందుచు ఇతరములను కోరకుండునో, అట్టివానికి తనకని ఇక్కడ చేయవలసినది ఏమీ ఉండదు. ఒకవేళ చేసినను అది అతనికేమీ ప్రమాదించదు. అతడేమి చేయకపోయినను అన్నీ చేసినట్లే. ఇక అతడు నిర్భయముగా నిర్భరుడై నివసించవచ్చునని భగవద్గీత తెలుపుచున్నది. ఈ స్థితిని ప్రతివారునూ అపేక్షింతురు. ఆత్మ అంటే భగవద్గీతలో ఈ విధంగా చెప్పారు: యస్త్వాత్మరతిరేవ స్యాత్ ఆత్మతృప్తశ్చ మానవః ఆత్మన్యేవ చ సంతుష్టః తస్య కార్యం న విద్యతే. అసలు పని చేయకుండగా కానీ, కొద్ది పని చేసి కానీ అధిక ఫలము లభించవలెనని కోరిక, ఇది తప్పేమీ కాదు. ఇట్లు పొందుటకై మొదట ఆత్మను గూర్చి తెలుసుకుంటే చాలును. అట్లు తెలుసుకొనిన వానికి లభించినన్ని ఫలములు ఇతరములను ఎరిగిన వానికి లభించుట కష్టము. కావున ఆత్మను గూర్చి సూక్ష్మముగా కొలదిగా తెలుసుకుందామా? ఈ సృష్టిలో మనము చూచు పదార్థ జాతమునంతయు 6 రకములుగా మనము వ్యవహరించుచుందుము. అవి 1 మానవులు, 2 జంతువులు, 3 పక్షులు, 4 కీటకములు అనగా చిన్న చిన్న జంతువులు, పురుగులు మొదలగునవి, 5 వృక్షములు మరియు 6 వస్తువులు. ఇవన్నీ ఒక్కొక్క దానిని ఒక్కొక్క జాతిగా గ్రహించవలెను. అప్పుడు వాటిలో ఉండు అవాంతర భేదములన్నీ వాటిలో చేర్చి ముఖ్యమైనవి జాతిగా గ్రహించుట సులభము. ఉదాహరణకు వృక్షజాతి తీసుకొనినచో గడ్డి నుండి మహావృక్షము వరకు అన్నీయును ఈ వృక్ష శబ్దములో విమర్శవచ్చును. అట్లే ప్రాణము లేని అచేతనములుగా కనిపించు పదార్థములన్నీ వస్తువులనే జాతిగా విభజించవచ్చును. ఈ 6 రకముల పదార్థముల యందును మనము పరిణామమును చూచుచున్నాము. అనగా అన్నియు కాలానుగుణ్యముగా మార్పును చెందుటను గమనించుచున్నాము. ఇట్లవి మార్పు చెందుటకు కారణమేమి అన్నచో, మొదటి 3 జాతులలోనూ ప్రాణమున్నది కనుక వాటిలో జీవమున్నట్లు మనము తెలుసుకొని వ్యవహరించుచున్నాము. 4వది కీటకములు కూడా వాటంతట అవియే చలించుచుండును కనుక వానిలోనూ ఆత్మలున్నట్లు ప్రాణమున్నట్లు కనిపెట్టెదము. 5వదగు వృక్షజాతిలో ఈ పరిణామము కలుగుటకు కారణమేమి అన్నచో, దానిలో పత్రహరితము ఉండును కనుక పరిణామము చెందునందురు. కానీ జీవమున్నట్లు కొందరు మాత్రము ఒప్పుగొనకపోవచ్చును. అట్లే 6వది వస్తుజాతిలో అసలు జీవమున్నట్లు అంగీకరించరు. కానీ ఏదైనా ఒక పదార్థము పరిణామము చెందవలెనన్నచో తప్పక దానిలో జీవుడు ఉండియే తీరవలెను. సృష్టిలో ఏదైనా చేతనము గాని అచేతనము గాని రూపము కలిగి ఉన్నదంటే, ఆ రూపము మనచే గుర్తింపబడుచున్నదంటే దానిలో జీవుడు కూడా ఉండియే తీరును. ఏదైనా ఒక పదార్థము చేతనము గాని అచేతనము గాని ఒక పేరు పెట్టబడి
ఆ పేరుచే మనచే వ్యవహరింపబడుతున్న దనినచో దానిలో జీవుడు కూడా ఉన్నట్లే గుర్తు అని అనేన జీవేన ఆత్మన అనుప్రవిశ్య నామరూపే వ్యాకరణవాణి అని ఉపనిషద్వాక్యము స్పష్టముగా మనకు తెలుపుచున్నది. అయితే వృక్షములో ఎక్కడ ఎట్లు జీవుడు ఉండును అని ప్రశ్నించినచో జీవుడు మొదట బీజమును ఆశ్రయించి ఉండును. అది పెరుగుటకు జీవుడు దానిని ఆశ్రయించి ఉండుటయే కారణము. ఆ విత్తనము పెరుగుటకు కావలసిన ఆహారమున జీవుడు సూర్యకిరణం సహాయము చేత భూమిలో నుండి గ్రహించి విత్తనము కొమ్మలు చిగుళ్ళు గల మహావృక్షముగానో లేక ఆ బీజము యొక్క స్వభావమును బట్టి చిన్ని లతగానో మొక్కగానో మార్చును. మరియు ఆ జీవుడే తానొక విత్తనమునందు మాత్రమే ఉండి విత్తనము పెరిగిన పిదప వేళ్ల రూపములో నుండి తన జ్ఞాన ప్రకాశముచే ఆ చెట్టంతయు వ్యాపించియుండును. కావుననే చెట్టంతయు జీవించును. కేవలము పత్రహరితంపై ఆధారపడి వృక్షము జీవించునదైనచో, అందమైన ఒక కొమ్మను చెట్టు నుండి విడదీసినచో అది ఏల వాడిపోయి ఎండిపోవును. అప్పుడు దానిలో మాత్రము పత్రహరితము లేదా? ఉన్నది, కానీ జీవము లేకపోవుటయే కారణము. చెట్టంతయు వ్యాపింపచేసిన తన జ్ఞాన ప్రకాశము నుండి ఆ జీవుడు ఒక్కొక్కప్పుడు కొన్ని భాగముల నుండి తన ప్రకాశమును ఉపసంహరించుకొనును. అప్పుడు ఆ కొమ్మలు గల వృక్ష భాగము ఎండిపోవును. ఆ జీవుడు పూర్తిగా తన ప్రకాశమును ఉపసంహరింపచేసుకున్నట్లయితే మొత్తము వృక్షమే ఎండి నశించును. అప్పుడు ఆ జీవుడు మరొక చోటికి పోవునన్నమాట. అయితే మనలో రక్తము ప్రవహించుట వంటిది వృక్షజాతిలోని పత్రహరితము. మనలో రక్తమే జీవుడు కాదు, అతడు వేరుగా ఉండును. అట్లే వృక్షజాతిలోనూ జీవుడుండును. ఈ విషయము చాంద్యోగ్యోపనిషత్తు మనకు తెలుపును. మరికొన్ని విషయాలు తర్వాతి భాగంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.